హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ అయిన రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, మీకు పాడేరు మోదుబాంబ గుడి తెలుసా? మోదుబాంబ దేవి గుడిలో ఇచ్చే ఈ ప్రసాదానికి నేనైతే ఫిదా అయిపోయానండి. మరి మీరు కూడా ఆ టేస్ట్ చూడాలని నేను రెసిపీ తెచ్చేసాను. మరి ఎలా చేయాలి అనేది చూద్దామా? ఫ్రెండ్స్, ఇది స్వీట్గా కూడా ఉపయోగించుకోవచ్చు మనం. సో ఒక మందమైన గిన్నెను ముందుగా హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేయండి. ఆ తర్వాత 2 కప్పుల గోధుమ రవ్వ, దీనినే బన్సీ రవ్వ కూడా అంటారు, వేసి చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేస్తూ కలుపుతూనే ఉండండి. అట్లా ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఇలా తెల్లగా వస్తుంది. ఆ తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు వేయిస్తూ ఉండాలి. చూడండి, చక్కగా ఈవెన్గా కలర్ మారకుండా చేయాలి. సో కలర్ మారిందంటే మళ్ళీ అన్నవరం ప్రసాదం అయిపోతుంది. ఆ తర్వాత ఇలా దంచే దానిలో జాజికాయ ఒక ముక్క, అలాగే ఒక 2 చెంచాల యాలకుల పొడి, ఆ తర్వాత పటికి తెలుసు కదా మీకు, అది కూడా ఒక స్పూను, ఆ తర్వాత కుంకుమ పువ్వు ఒక చిన్న చిటికెడు వేసేయండి. ఇవన్నీ కూడా చక్కగా పొడిలాగా దంచేసి ఈలోపు మన రవ్వ వద్దకు వచ్చేస్తే చక్కగా బ్రౌన్ కలర్లో వస్తూ ఉంటుంది. సో అలా వచ్చిన దాన్ని తీసి ప్లేట్లో వేసేయండి. తర్వాత అదే బాణలిలో 1 కప్పుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేయాలి. అలాగే ఈ బెల్లాన్ని 1 కప్పు కావాలి, సో దాన్ని కోరి పక్కన పెట్టుకొని వాటర్ మరిగిన తర్వాత ఈ గోధుమ రవ్వను దానిలో వేసి ఉడికించేసేయండి. చక్కగా అలా కలిపి మూత పెట్టేస్తే గోధుమ రవ్వ ఉడికిపోతుంది. అలా అని వాటర్ మొత్తం అయిపోయేలాగా ఉంచకూడదు. కొంచెం వాటర్ ఉండగానే రవ్వ ఉడికిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 1 కప్పు రవ్వ తీసుకుంటే 1 కప్పు పంచదార తీసుకోవాలి. నేను 2 కప్పుల తీసుకున్నాను కాబట్టి మీరు కూడా 2 కప్పుల పంచదార వేసేస్తున్నాను. సో మీరు కూడా మీ తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత చక్కగా కలిపినట్లయితే పంచదార బాగా కరిగి ఇలా వాటర్గా వస్తుంది. ఆ తర్వాత అది పాకంగా మారి కలర్ మారుతూ ఉంటుంది. చక్కగా అలా కలుపుతూ ఉంటే మాడకుండా అడుగంటకుండా ఉంటుంది. చూసారా, కన్సిస్టెన్సీ చక్కగా గట్టి పడుతూ ఉంటుంది. ఈ టైంలో 1 కప్పు బెల్లం వేసేయండి. తురిమి పెట్టుకున్నాం కదా, అదే. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం వెరైటీ కిట్టుని ఫాలో అవ్వండి. ఆ తర్వాత 3/4 కేజీ నెయ్యి వేయండి. 1/2 కేజీ, 3/4 కేజీ లేదు, కొంచెం తగ్గించినా పర్వాలేదు. ఇంకొంచెం పెంచారంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. సో ముందుగా మనం ఈ సుగంధ ద్రవ్యాలంతా కూడా పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసి 10 నిమిషాలు అలా వదిలేసారంటే అంతా కూడా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి, ఇలాంటి వీడియోస్ ఎన్నో ఛానల్లో ఉన్నాయి. మంచి టేస్టీ రెసిపీస్ అండ్ వెరైటీ రెసిపీస్ మీ పిల్లలకు కూడా ఈజీగా చేసి పెట్టే స్నాక్స్ ఐటమ్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఛానల్ని ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్.